నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. ఈరోజు ఒక విభిన్నమైన, విశిష్టమైన గురువుని మీకు పరిచయం చేయబోతున్నాం. వారు కృష్ణ తత్వాన్ని అతి సరళంగా, కృష్ణ తత్వంలో దాగి ఉన్న గాంభర్యాన్ని, అలాగే శాస్త్ర పరిజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ఇటు భారతాన్ని, భాగవతాన్ని, పురాణాల్ని, ఇతిహాసాల్ని అన్నిటినీ కూడా సవివరంగా చెప్పటంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి సన్నిహితంగా అసలు భగవత్ తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఆకలింపు చేసుకోవాలి, భగవంతుడికి మనం దగ్గరగా ఉండాలంటే మనలో ఎలాంటి లక్షణాలు పెంపొందించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు, మాటలకు అందని భావాల్ని వారి వాక్కుల ద్వారా, వారి చూపు ద్వారా, అలాగే వారి వ్యక్తిత్వం ద్వారా అందరికీ పరిచయం చేయటంలో సిద్ధహస్తులనే చెప్పుకోవాలి. మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు ఇస్కాన్ సంస్థలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకొని శ్రీకృష్ణ లీలల్ని, శ్రీకృష్ణ తత్వంతో పాటుగా అసలు భగవత్ తత్వాన్ని ఎలా పట్టుకోవాలి అని అంశం పైన బాగా వారు సాధన చేశారు. శ్రీ శ్రీ ప్రణవానంద దాస్ గురూజీ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం ప్రభుజీ. మీరు గురువులు, తర్వాత మీరు ఎలా ఉన్నారు? ముందు బాగున్నాను గురూజీ. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. థ్యాంక్ యూ గురూజీ. మీకు గుర్తుంది అది మాకు చాలా సంతోషం. హరే కృష్ణ. ప్రభుజీ, అసలు ఇస్కాన్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం. అసలు ఇస్కాన్ సంస్థ యొక్క ప్రాముఖ్యత, మీరు ఇస్కాన్లో ఉండటంలో ఉన్న విశేషాలు. యాక్చువల్గా మాకు స్థానం ఒకటే. ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల యొక్క సేవకుడి యొక్క సేవకుడిగా ఉండటమే మా స్థానం. ఇక్కడ మాది పెద్ద స్థానం కాదు, చాలా చిన్న స్థానం. యాక్చువల్గా భక్తిలో భగవంతుడి దగ్గర మనం ఎంత గొప్ప వాళ్ళమి అని మనం అనుకుంటే అంత దూరం అయిపోతాం భగవంతుడి దగ్గర నుంచి. మనం ఎంత భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉన్నామో తెలుసుకోవటమే భక్తి అంటే. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే నేను చాలా గొప్ప భక్తుడిని, నేను చాలా గొప్ప భక్తురాలిని, నాకెంత భగవంతుడు అంటే భక్తి అని అనుకుంటా. కానీ నిజంగా భక్తి వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, ఓ భగవంతుడి దగ్గర నుంచి నేను ఇంత దూరంగా ఉన్నానా, నేను ఎట్లా భగవానుడి దగ్గరికి వెళ్ళగలుగుతాను అని. అది నిజమైన భక్తి భావన. కాబట్టి మన సంప్రదాయంలో చెప్తారనమాట, భగవంతుడి యొక్క, భక్తుల యొక్క, సేవకుల యొక్క సేవకుడిగా ఉండటమే అత్యంత విశేషమైన స్థానము, చాలా సేఫ్ పొజిషన్ అనమాట. అయితే మీరు అంటున్నారు ఇస్కాన్లో మేము ఎందుకు వచ్చాము అని. శ్రీల ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రపంచవ్యాప్తంగా భ్రమణ చేసి కృష్ణ భక్తి యొక్క మార్గాన్ని, గౌడీయ వైష్ణవ సంప్రదాయం యొక్క వైభవాన్ని చెప్పారనమాట. మేము ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజులలో మేము బయట చూసే వాళ్ళము, అందరు ఎలా ఉన్నారు, అసలు ఎంత కల్మషమైన మనసుతో ఉన్నారు, ఎన్ని చెడాలవాట్లు ఉన్నాయి, ఎలా మాట్లాడుతున్నారు, వీటన్నిటిని చూసి ఎప్పుడైతే మేము భక్తులతో పరిచయం ఏర్పడిందో, ఇస్కాన్ భక్తులను కలిసామో, అప్పుడు మాకు అనిపించింది, అరే వీళ్ళందరూ వైకుంఠం నుంచి దిగొచ్చారా, ఇంత ప్రేమగా, ఇంత అభిమానంతో, ఇంత ఆప్యాయతతో మాట్లాడుతున్నారు. అయితే మాకు అది మొట్టమొదటి ఇంప్రెషన్. తర్వాత ఎప్పుడైతే వారి యొక్క సత్సంగాలకి వెళ్తూ భగవద్గీత వినటం ప్రారంభం చేశామో, చిన్నప్పటి నుంచి శాస్త్రాన్ని వింటూ ఎంతోమంది గురువుల దగ్గర నుంచి భగవద్గీత, రామాయణాదులు వింటున్న శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన విషయాలు, మా గురువు గారు చెప్పిన విషయాలు వింటే మాకు చాలా చాలా మనసుకి దగ్గరగా అనిపించాయి. వీరి యొక్క మార్గంలో నేను తప్పకుండా భగవంతుని చేరుకుంటాను ఒక నమ్మకం మాకు కలిగిందనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతము అని వారి యొక్క చరిత్ర అవి చదివినప్పుడు వారు ఎంత కష్టపడ్డారు. నిస్వార్థమైన త్యాగముతో కూరుకున్న కేవలము గురుభక్తితో మాత్రమే వారు ఈ మహత్కరమైన కార్యాన్ని సిద్ధం చేశారు. ఎలా మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, 40 రూపాయలు చేతిలో పట్టుకొని అమెరికాకి వెళ్ళారు. 40 రూపీస్. అసలు దాంతో ఏమీ రాదు. అది కూడా ఏ షిప్లో, ఇప్పుడు చూడండి మనం అంటే టికెట్ వెళ్తాము, లేదా షిప్లో వెళ్ళారంటే క్రూజ్, అలాంటి క్రూజ్ లైనర్ అంటారు, వాటిలో వెళ్తారు. కానీ వారు వెళ్ళింది కార్గో షిప్లో. అంటే గూడ్స్ పంపిస్తారు చూడండి, అందులో ఒక చిన్న ఒక రూమ్ లాంటిది ఇస్తే అందులో వెళ్తే వారికి మార్గ మధ్యంలో 2 హార్ట్ అటాక్స్ వచ్చాయి. 3వ హార్ట్ అటాక్ వస్తే వారు శరీరాన్ని వదిలిపెడతారు అన్న పరిస్థితిలో ఉండేది. సీ సిక్నెస్ అంటారు, మీరు ఓషన్లో వెళ్ళుంటే మీకు తెలుస్తుంది. కంటిన్యూస్గా సీ సిక్నెస్, వామిటింగ్లు, వీటన్నిటిలో
వారికి భగవంతుడి పట్ల ఉన్న శరణాగతి. శ్రీల ప్రభుపాదుల వారంటే వారి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. వారన్నారు, కృష్ణ నువ్వు నన్ను ఇంత దూరం తీసుకొచ్చావంటే ఏదో నాతోటి చేయించుకోవాలి అనే భావన నీకు ఉండుంటుంది. నేను ఏం చేస్తాను ఏం చెయ్యను అనేది పక్కకు పెట్టేస్తాను, నువ్వు ఏం చేయిస్తే అది నేను చేస్తాను అని నమస్కారం చేసుకుంటే ఆ రోజు రాత్రి వారి కలలో శ్రీకృష్ణ భగవానుడు ఒక బోటుని తీసుకెళ్తూ మొత్తం దశావతారాలందరూ కూడా వీరిని కాపాడుతున్నట్టుగా వారి కల వచ్చిందనమాట. మరుసటి రోజుకి వారికి నయమైంది. అప్పుడు వారు బాస్టన్కి వెళ్తే, ఇప్పుడు చూడండి అందరూ అమెరికా 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 అంటారు. ప్రభుపాదులు వారు అమెరికాకి వెళ్ళినప్పుడు చూసి, అయ్యో ఇలాంటి ప్రజలు పాపం ఎంత భౌతికమైన ఎంజాయ్మెంట్, ఇంద్రియ భోగంలో పడిపోయారు, వీరికి నేను ఏమిచ్చి కృష్ణుడిని పరిచయం చేయగలిగాను అని వారిని చూసి జాలిపడ్డారు. జాలి, అయ్యో వీళ్ళకి భగవంతుడు అంటే తెలియలేకపోయిందే, వీరందరూ ఇంత భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉన్నారే అని జాలి వేసి, కృష్ణ వీళ్ళందరికీ ఎలాగో అలాగా నీ యొక్క భక్తి భావన గురించి చెప్పేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమైంది, ఎంత అద్భుతంగా ఎన్ని కష్టాలు పడ్డారండి. అద్భుతం తర్వాత వచ్చింది అనుకోండి, కానీ కష్టం పడిన రోజులలో ఇలాంటి చిన్న హాల్ కూర్చునేవారు ప్రవచనం చెప్పడానికి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతమంది వేలాది మంది భక్తులను చూస్తున్నారు మీరు. అప్పుడు ఒక్క ఆయన 70 సంవత్సరాలు వారే వంట చేసేవారు, వారే ప్రవచనం చెప్పేవారు, వారే వడ్డించేవారు. అయితే అప్పుడు పాశ్చాత్యులకు తెలియదు కదండి. ఇప్పుడు మనకంటే సాంప్రదాయము, మడి, ఆచారము, ఆచమనము అన్నీ తెలుసు. వారు ఏం చేసేవారు, తినేసి వెళ్ళిపోయేవారు. ప్రభుపాదులు వారు అందరు ఎంగిళ్ళు తీసేవారు, అటు తూడ్చేవారు. ఒక సన్యాసి. ఎందుకు? వారిని ఎలా చూశారు, అరే వీరు కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క భక్తులు, కానీ వారికి తెలియదు. నేను వారికి సేవ చేసుకొని వారిని భగవంతుడి దగ్గరికి తీసుకొస్తే వారు మంచి భగవంత్ మార్గంలో నడిచే ఒక కెపాసిటీ ఉన్నవాళ్ళు అని నిస్వార్థమైన భావనతో సేవ చేస్తూ నెలల తర్వాత ఒక ఆవిడ వచ్చిందట ఆయన దగ్గరికి. వచ్చి, స్వామీజీ మీరు అన్నీ మీరే చేసుకుంటున్నారు కదా, ఎప్పుడు సహాయం అడగరు కదా, మీకేమైనా సహాయం చేయొచ్చా అంటే ప్రభుపాదులు వారు అన్నట్టు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఎవరైనా అడుగుతారేమో అని. అలా మెల్లమెల్లగా స్టార్ట్ అయిన ప్రయాణము 10 సంవత్సరాలలో 14 సార్లు ప్రపంచం మొత్తం భ్రమణ చేశారు. 10,000 మంది శిష్యులకు ఉపదేశం చేశారు. 108 కృష్ణ మందిరాలు స్థాపన చేశారు 10 సంవత్సరాల వయసు. అది వారి యొక్క ఘనత. గ్రేట్. కాబట్టి భగవంతుడిని నమ్ముకొని భగవంతుడికి శరణాగతి చేసిన భక్తులకి భగవంతుడు కాపాడుతాడు. భగవంతుడి యొక్క దిశానిర్దేశముతోటే ఈ యొక్క మార్గము, సంప్రదాయము ముందుకెళ్తుంది అన్నదానికి ప్రభుపాదుల వారు ఉదాహరణ. ఈ భాగ్యనగరంలో కూడా మహద్భాగ్యం భాగ్యనగరాన్ని ఏంటి అంటే, ఇక్కడ ప్రభుపాదుల వారు స్వయంగా ప్రతిష్ఠ చేసిన శ్రీమూర్తులు. కేవలం భారతదేశంలో 5 ప్రదేశాలలో ప్రభుపాదుల వారు స్థాపన చేసిన శ్రీమూర్తులు ఉన్నాయి. అందులో ఒకటి మన భాగ్యనగరంలో ఉంది. అది మన భాగ్యనగరం యొక్క భాగ్యము. ఇంకొక మహద్భాగ్యం ఏంటంటే, మనమున్న ఈ సమయంలో 50వ వార్షికోత్సవం మనం చేసుకుంటున్నాం. 50 సంవత్సరాల పండుగ. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మీరు పాల్గొనటం అంటే, ఇంతమంది కృష్ణ భక్తుల్ని ఒక వేదికలో మీరు కలుసుకోవటం చాలా అంటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. యాక్చువల్గా మేము ఫస్ట్ వచ్చిన ఇస్కాన్ మందిరం కూడా రాధా మదన్ మోహన్ మందిర్, ఇస్కాన్ హ్యాబిట్స్. కాబట్టి చిన్నప్పుడు మేము చదువుకుంటున్న సమయంలో మా స్కూల్ ఇక్కడే దగ్గరలో ఉండేదన్నమాట. అయితే మాకు తెలిసి మేము 5th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. రాధా మదన్ మోహన్ దర్శనం చేసుకున్నాం. అప్పటి నుంచి ఈ భక్తులు చూసిన, కీర్తన చూసిన, ఇక్కడ ఉండే ప్రేమ ఆప్యాయతలు చూసినా మాకు చాలా చాలా నచ్చేదన్నమాట. కాబట్టి ఎప్పుడు సమయం వచ్చినా ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. 50వ వార్షికోత్సవం చేసుకుంటున్నామండి ఈ ఆలయానికి, మీరు తప్పకుండా ఇక్కడ ఉండాలి అని అంటే తప్పకుండా అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చేసాం. వేలాది మంది భక్తులు వస్తున్నారు. రోజుకి 20-30 వేల మందికి ఉచిత అన్నదానం చేస్తున్నారు. మీరు చూసారంటే కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ప్రసాదాలు పెడుతున్నారు. భగవంతుడికి అద్భుతమైన సేవలు చేస్తున్నారు. చూడండి ఇస్కాన్ మందిరం ఎలాంటిది అంటే, సమాజ సేవ, భగవత్ సేవ, ధర్మ ప్రచారం వీటన్నిటినీ కలిపి చేస్తుంది. గో సంరక్షణ, ఇక్కడ చూసారా గోశాల, అక్కడ భగవానుడి యొక్క మందిరం. రోజు కూడా 6 సార్లు నివేదన. పొద్దున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 6 నైవేద్యాలు భగవానుడికి. రోజు హరినామ సంకీర్తన, ప్రతిరోజు భాగవత ప్రవచన, సాయంకాలం పూట భగవద్గీత ప్రవచన, తులసి ఆరాధన. ఇంతమంది యువత మీరు ఏ గుళ్ళో చూస్తారండి? ఇంతమంది యువతని, వేలాది మంది యువత ఎలా వస్తున్నారు? కృష్ణుడు ప్రభుపాదుల వారి యొక్క శక్తి.
సమాజానికి సేవ చేస్తున్నది, మొత్తం ఇస్కాన్ చేస్తున్న సర్వీస్ ప్రపంచం మొత్తం తెలుసు. అందుకే యువత అంతా కూడా వస్తున్నారు, భగవంతుడి దర్శనం చేసుకుంటున్నారు, కీర్తనలో పాల్గొంటున్నారు, భగవంతుడి యొక్క భగవద్గీత భాగవత ప్రవచనాలు వింటున్నారు. మీరు చూసారా, యువత అందరి చేతిలో మాల పట్టుకొని జపం చేస్తున్నారు. అలా అని వాళ్ళు కేవలం ఆలయంలో ఉండట్లేదండి, వారు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అవన్నీ చేస్తూ మనకి ఇక్కడ కైంకర్యం చేస్తున్నారు. ఇది కదా మనకి భారతదేశానికి ముందు కావాల్సింది, అవునా కాదా చెప్పండి.